హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ హోమ్లీ లైఫ్. సో ఇక్కడ చూసారు కదా, మా వాళ్ళు ఇద్దరు 9 అవుతున్నా కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు కాలు వేసుకొని మరీ నిద్రపోతున్నారు. లేస్తే మాత్రం ఇద్దరికి పడదనమాట. బొమ్మల దగ్గర, టాయ్స్ దగ్గర, అన్నిటి దగ్గర కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే ఇవాళ మంగళవారం అనమాట. లాస్ట్ ఫ్రైడే నేను ఈశాన్య మూల రాగి చెంబు వాటర్ అలాగా పెడుతూ ఉన్నాను. సో ఇవాళ మంగళవారం పెడదామని చెప్పేసి ఇక్కడ ఈశాన్య మూల కొంచెం పసుపు అది కింద పసుపు రాయాలన్నమాట. ఈశాన్యం అంటే మనకి తూర్పు వైపు అనమాట. మనం మెయిన్ డోరు తూర్పు వాకిలి ఉన్న వాళ్ళైతే మెయిన్ డోరు ఓపెన్ చేసి లోపల నిలబడితే మనకి లెఫ్ట్ సైడ్ ఉండేది ఈశాన్య మూల అంటారు. సో ఇక్కడ మాది అయితే పడమర దిక్కు అనమాట, మెయిన్ డోర్ అయితే. సో ఇంకా ఇటు సైడు తూర్పు వాకిలి అయితే దానికి ఎదురుగా ఉంది. అటువైపు అయితే నేను ఈశాన్య మూల ఇలాగ కింద పసుపు రాసి బియ్యం పిండితో అయితే ముగ్గు అయితే వేస్తున్నాను, చిన్న ముగ్గు. అలాగే ఇలా ఇంకా రాగి చెంబుకి గంధంతో స్వస్తిక్ అయితే పెడుతున్నాను. అలాగే 5 బొట్లు పెట్టి కుంకుమ అయితే పెట్టాలి. ఇక్కడ నేను ముగ్గు అయితే వాడట్లేదు, ఓన్లీ బియ్యం పిండి మాత్రమే వాడుతున్నాను, ముగ్గు వాడకూడదు అనమాట. నేను లాస్ట్ వీక్ పెట్టిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బియ్యం పిండితో ముగ్గు వేస్తే కొన్ని చీమలు వచ్చి బియ్యాన్ని అయితే తింటూ ఉన్నాయన్నమాట వీక్ అంతా కూడా. సో అందుకని నేను బియ్యం పిండితోటే ఈ వీక్ కూడా ముగ్గు అయితే పెడుతున్నాను. మన పాతకాలం పద్ధతులన్నింటిలో కూడా ఏదో ఒకటి రీజన్ అయితే ఉండే ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడైతే అందరూ ముగ్గు లేకపోతే చాక్ పీస్ తోటి వేస్తున్నారు. సో అదైతే కరెక్ట్ అయితే కాదు. మనకు బియ్యం పిండి ఉంటే బియ్యం పిండితోటి ముగ్గు అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ రాగి చెంబులో వాటర్ అయితే పోస్తున్నాను, నిండుగా పోసుకోవాలన్నమాట. సో కింద ప్లేట్ పెట్టడం కోసం ఆ ఇత్తడి ప్లేట్ ఉంది నా దగ్గర, దానికి కూడా గంధం బొట్టు పెట్టేసి కొద్దిగా ఒక గుప్పెడు బియ్యం వేసి ఈ రాగి చెంబుని అందులో పెట్టుకోవాలన్నమాట. మనం పెట్టే ముందు ఇందులో కొన్ని అయితే వేసుకోవాలి. 3 సార్లు పసుపు, అలాగే 3 సార్లు కుంకుమ వేసుకోవాలి. అలా వేసేటప్పుడు శ్రీమాత్రే నమః అంటూ వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 3 సార్లు గంధం కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి అనమాట, వేసేవన్నీ కూడా. అలాగే ఇందులో కొద్దిగా జవ్వాదు పౌడర్ అని పూజ స్టోర్స్లో దొరుకుతుంది అనమాట, చాలా మంచి స్మెల్ వస్తుంది వేస్తే కనుక. సో అది కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరం కూడా వేస్తున్నాను. ఇది వేస్తే మనకి ఇల్లంతా కూడా చాలా అంటే చాలా డివోషనల్ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట, మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇక్కడ 3 యాలకులను కూడా తుంచేసి వేసుకున్నాను. ఇవి కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. ఇలా వేసుకున్న తర్వాత అలాగే ఇందులో ఒక 1 రూపీ కాయిన్ అయితే వేసుకోవాలన్నమాట. అలాగే మీ దగ్గర ఫ్లవర్స్ ఏమైనా ఉంటే కనుక ఆ పూలు కూడా పైన వేసేసుకోవచ్చు. నా దగ్గర ప్రెజెంట్ అయితే లేవు కాబట్టి వేసుకోలేదు. అన్నీ వేసిన తర్వాత అలాగా ఆ ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర పీట కనుక ఉంటే పీట మీదైనా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చిన్న మట్టి పాత్రలో కల్లుప్పు అయితే వేసి పక్కన పెడుతున్నాను. కల్లుప్పు పెడితే కూడా చాలా మంచిది. సో ఇలాగా మీరు ఫ్రైడే, మంగళవారం అలాగా వీక్లీ 2 టైమ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అలా అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను. నేనైతే మ్యాక్సిమం ఫ్రైడే కుదిరితే మంగళవారం ఇలానే చేస్తానన్నమాట. రిమైనింగ్ డేస్లో కొంచెం, లేదంటే సాటర్డేస్ కూడా ఒకసారి చేస్తాను వీకెండ్స్లో. నేను ఈ 2 వీక్స్ నుంచే ఇలాగ రాగి చెంబు ఈశాన్య మూల పెట్టుకోవటం అయితే చేస్తున్నాను. ఎందుకంటే అలా పెడితే చాలా మంచిదని చెప్పారు. అంటే ఈ ఫైనాన్షియల్ పరంగా కాకపోయినా కొంచెం నెగిటివ్ వైబ్స్ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి, పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయని చెప్పేసి నేనైతే వీడియోస్లో అయితే చూశాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా అయితే పెడుతున్నాను. సో ఇక్కడ ఇంకా పూజ అయితే చేస్తున్నాను. మా వాళ్ళైతే ఇంకా లేవలేదు. సో ఇంకా వాళ్ళు లేచేసరికి పూజ కంప్లీట్ చేసుకోవాలి. వీలైతే వంట కూడా చేసేసి పెట్టాలి. వాళ్ళ మార్నింగ్ అయితే వంట చేయలేదన్నమాట. డైలీ వాళ్ళ డాడీ అయితే ఇంకా బాక్స్ తీసుకెళ్తారు, ఆ రోజైతే ఇంకా చేయలేదు. సో ఇక్కడ ఈశాన్య మూల మాకు పూజ గది లేదనమాట, ఆగ్నేయం వైపు ఉంది. సో ఈశాన్య మూల చిన్న దేవుడి
ఫోటో అయినా ఉండాలని చెప్పేసి లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టాను అనమాట అక్కడ. సో ఇంక పూజ కంప్లీట్ అయిపోతే వాళ్ళని లేపేసి టిఫిన్ అయితే పెట్టాలి. ఒక్కొక్కరు తినడానికి 1 అవర్ టైం అయితే పడుతుంది. కూర్చొని పెద్దోడికి ఒక 1 అవర్, చిన్నోడికి ఒక 1 అవర్, 2 అవర్స్ అయిపోద్ది. మళ్ళీ వీళ్ళకు లంచ్ టైం కూడా అయిపోతుంది. అలా ఉంటుంది. ఇంకా వీళ్ళతో అయితే లేసే మరికి వాళ్ళ దగ్గరే కూర్చొని ఉండాలన్నమాట. ఒకటే కొట్టుకుంటూనే ఉంటారు. ఇంకా ఇద్దరికి క్షణం కూడా పడదు. అండ్ ఇక్కడ ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తున్నాను. నాకు ఎంత వీలైతే అంత వాళ్ళు లేచేసరికి రిమైనింగ్ ఏదైనా వర్క్ ఉంటే చేసేసుకుంటూనే ఉంటా. వాళ్ళు లేచే వరకు. ఇంకా లేట్ అయిందంటే నేనే వాళ్ళని లేపేసి టిఫిన్ అయితే పెట్టేస్తాను అనమాట. లేట్గా లేచేసి ఏంటంటే వీళ్ళు ఇంకా ఫుడ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినట్లేదు అనమాట. ఇంకా స్కిప్ చేసి డైరెక్ట్గా ఇంకా అన్నవి తింటారు. అలాగా వాడికి పెద్దోడికి స్కూల్ అయితే ఉంది, కానీ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పెట్టారనమాట 1 to 4 వరకు. 10th క్లాస్ వాళ్ళ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పేసి టైమింగ్స్ అయితే చేంజ్ చేశారు. ఇంకా నేను ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళాలంటే నాతో అసలు రాడనమాట. డైలీ వాళ్ళ డాడీ అయితే వదిలిపెడతాడు కాబట్టి అక్కడికి డైలీ ట్రై చేస్తూనే ఉన్నాం. మార్నింగ్ ఎర్లీగా పెట్టేసి ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టేసి తీసుకెళ్దామని. కానీ వాడు అసలు టైంకి అసలు తినే టైంకి 2-3 అలా అవుతుంది అనమాట. స్కూల్ టైం కూడా అయిపోతుంది. సో చూస్తున్నా డైలీ పంపుదామని, అయినా కానీ టైమింగ్స్ అయితే అసలు సెట్ అవ్వట్లేదు. రెడీ అయితే అవుతాడు, కానీ ఫుడ్ తినే దగ్గర చాలా అంటే చాలా లేట్ చేస్తాడు. మళ్ళీ తినకుండా పంపుతామంటే ఈవినింగ్ 4 వరకు ఉండాలి. ఎందుకులే అని చెప్పేసి నేను కూడా పంపట్లేదు అనమాట. సో ఇక్కడ ఇంకా బట్టలన్నీ కూడా వేసేస్తున్నా. ఇక్కడ నిన్న వేసిన బట్టలు అయితే తీసుకొచ్చేసి మడతైతే పెట్టేస్తున్నా. బట్టలు తీసిన వెంటనే నేనైతే మడతైతే పెట్టేస్తా. ఎక్కువ సేపు అలా ఉంచను. మ్యాక్సిమం కుదిరితే వెంటనే మడత పెట్టేస్తా. ఎవరి వాళ్ళే చిన్నోడి పెద్దోడి సపరేట్గా పెట్టేస్తా, మావి సపరేట్గా పెట్టేస్తా. వాళ్ళ పిల్లలవే మ్యాక్సిమం ఎక్కువగా కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది ఇంకా వాళ్ళు లేచేసరికి ఇంకా ఇలా పనులు అయితే మేనేజ్ చేసుకుంటూ ఉన్నా. మీరు న్యూస్లో రీసెంట్గా ఒక న్యూస్ అయితే వచ్చింది చూసారా? 6 months బేబీని వాళ్ళ మదరే చంపేసింది పాల కోసం ఏడుస్తుందని. మీరు చూసే ఉంటారు కదా. అది చూసిన తర్వాత నాకు చాలా అంటే చాలా ఏడుపు వచ్చిందనమాట. పాపకి ఎంత ఏజ్, మహా అయితే 5 months కంప్లీట్ అయ్యి 6 వచ్చాయంట. వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది. వెళ్ళిన తర్వాత పాల కోసం ఏడుస్తుంది, పాలు ఇవ్వమని చెప్పాడంట వాళ్ళ డాడీ. అలాగా వాళ్ళ హస్బెండ్ వెళ్ళగానే అసలు ఆగకుండా ఏడుస్తుందంట. ఆ రోజంతా కూడా అలా ఏడుస్తుందని పాల కోసం. ఆ మదరే గొంతు నిలిమేసి చంపేసిందంట. అస్సలు వింటూనే నాకు అసలు ఏడుపు ఆగలేదు, అలా ఉంది. లాస్ట్ ఒక న్యూస్ కూడా 2 months బేబీని కట్టెల పొయ్యిలో వేసి వాళ్ళ మదరే చంపేసింది. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు ఏంటి అర్థం కాల. నేను ఇంకో వీడియో కూడా చూశాను. ఇవి సపోర్ట్ చేస్తా ఒక ఆవిడ వీడియో అయితే పెట్టిందనమాట. అలానే ఉంటుంది, అలానే చేస్తారు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉంటుంది మదర్స్కి 6 months వరకు అని చెప్పేసి. ఆ డిప్రెషన్లో ఏం చేస్తామో మనకే తెలియదు అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టిందనమాట ఆవిడ. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అయితే ప్రతి మదర్కి ఉంటుందన్నమాట. ఉండదని నేనైతే చెప్పను. ఆ టైంలో మన ఎమోషన్స్ మనమే కంట్రోల్ చేసుకోలేము, అలా ఉంటుంది. 6 months వరకు బేబీస్ ఏంటంటే మదర్ మిల్క్ మీదే డిపెండ్ అవుతారనమాట. వాళ్ళకి ఆకలి వేసినా దప్పికేసినా మదర్ మీదే డిపెండ్ అవుతారు మిల్క్ తీసుకోవడానికి. అలాంటిది ఏడుస్తూనే ఉంటారు. 2 hours ఒకసారి మిల్క్ ఇస్తూనే ఉండాలి. వాళ్ళు ఫుడ్ ఏం తినరు కాబట్టి. ఒక్కోసారి ఆకలి కాకపోయినా స్టమక్ పెయిన్ అయినా, ఇయర్ పెయిన్ అయినా ఏదో ఒకటి వాళ్ళకి చిరాకేసి ఎందుకో ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎత్తుకొని ఏదో ఒకటి బుజ్జగించేసి ఉండాలి. కానీ అంత కోపం, చంపేంత కోపం అయితే ఏ మదర్కి కూడా రాదని నేనైతే అనుకుంటున్నా. అలాంటప్పుడు ఆ చంపిన ఆవిడకి ఆల్రెడీ 5 years బాబు, తర్వాత ఈ పాప అంట. కానీ మనకి పాత రోజుల్లో చూసుకుంటే 10 మంది పిల్లలు, ఎవరికైనా
అంతలోపే ఉండేవాళ్ళు. 8 మంది, 5గురు అలా ఉండేవాళ్ళమాట. అది కూడా వాళ్ళు ఉమ్మడి ఫ్యామిలీస్లోనే ఉంటారు, పనులు షేర్ చేసుకుంటారు. అది కాక వాళ్ళు ఇంకా ఇంట్లోనే మదర్ అయితే ఇంట్లో ఉండటం అయితే కుదరదనమాట. ఏదో ఒక పని అయితే పిల్లల్ని పాలిచ్చేసి ఏదో పనికైతే వెళ్ళిపోతూ ఉంటారు. అలా పని చేసి వచ్చి మళ్ళీ పిల్లలకి పాలు ఇచ్చేసి ఇంట్లో వర్క్ చేసుకొని బయట పని చేసుకొని వచ్చారనమాట. అలా ఇంట్లోనే కూర్చొని ఉండటం అయితే కుదరదు. ఎందుకంటే అంతమంది పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళు ఏదో ఒక పని చేసి డబ్బులైతే సంపాదించుకోవాలి. సో అలా చేస్తేనే వాళ్ళకైతే రోజైతే గడుస్తుంది అనమాట అంతమంది పిల్లలతోటి. కానీ ఇప్పుడేంటి చిన్న ఫ్యామిలీస్ అయితే వేరుపడుతున్నాయి. పిల్లల్ని ఓన్లీ మదరే చూసుకోవాలి. హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేసి తన శాలరీ మీద అయితే డిపెండ్ అవ్వాలన్నమాట. మదర్కి ఏంటంటే చిన్న పిల్లలతోటి ఏ వర్క్ చేసుకోవటం అయితే కుదరదు. సో ఇంకా మదర్ డ్యూటీస్ ఏముంటాయి, ఇంట్లో కూర్చొని ఇంట్లో వర్క్ చేసుకొని పిల్లల్ని చూసుకోవాలి. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో వర్క్ అయితే చేసుకుంటూ ఇంట్లో వర్క్ అవ్వకపోయినా నిదానంగా ఈవినింగ్ వర్క్ అయినా చేసేసుకోవచ్చు, అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే అయిపోయాయి, ఉమ్మడి కుటుంబాలు కాదు కదా. సో ఇంకా అదనమాట, పిల్లల్ని చూసుకోవటం ఇంట్లో వర్క్ చేసుకోవటం అయితే ఇప్పుడు మదర్స్ పని. పాతకాలంలో అలాగా చేసుకునేవాళ్ళు, బయట పని ఇంట్లో పని వాళ్ళకి జరగదు కాబట్టి. సో అలాగా అప్పటిలాగా ఇప్పుడైతే లేదనమాట. లేడీస్ ఓన్లీ ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకొని ఇంట్లో వర్క్ చేసుకొని అలాగా పిల్లల్ని చూసుకోవటమే వాళ్ళ పని అనమాట. సో ఆ మాత్రం కూడా చేసుకోలేరా అని నా ఒపీనియన్ అనమాట. సో ఇంతకుముందు ఉన్న మదర్స్ కూడా పాతకాలం వాళ్ళు కూడా అలానే అనుకొని ఉంటే వాళ్ళకి అంతమంది పిల్లలతోటి వాళ్ళు ఎలా చేసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా అలానే అనుకుని ఉంటే మనం ఉండేవాళ్ళం కాదు కదా. సో వాళ్ళ మదర్ కూడా అలానే పోస్ట్ పార్టం డిప్రెషన్ అని చెప్పేసి కోపం వచ్చి చంపేసి ఉంటే సరిపోయేదన్నమాట. ఒక పీడ పోయేది, పసిపిల్ల ప్రాణం పోయేది కాదు. సో అంత కోపం వస్తుందన్నమాట. అసలు అలా ఎలా చేస్తారు ఏంటి. సో ఇక్కడ చిన్నవాడైతే లేచాడనమాట. లేచిన వెంటనే ఇంకా ఏడుస్తాడనమాట. పిల్లలందరూ కూడా లేచాక ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు అసలు. సో వాడిని డైవర్ట్ చేయడానికి ఇలాగా చెప్తున్నా అనమాట. వేదాంశ్ గుడ్ మార్నింగ్. అన్నం లేపు వేదాంశ్, లేపు అన్నం లేపు పడతావు. లేపు అన్నం లేపు అన్నం లేపుమా. సరిపోలేదా నిద్ర సరిపోలేదా? నోసేదిమా, నోసేది నోసేది చూపించు. నోస్, ఐస్, హ్యాండ్స్ అవే. నోస్ ఏది మరి? నోస్. ఐస్ ఏయి, ఐస్ మా, ఐస్. టంగ్ ఏది? టంగ్. కాలు అవేనా? పొట్టేది? పొట్ట అది పొట్ట. హెడ్ బాయ్. పిల్లకేది? పిల్లక అన్నేడి మరి? అన్నేడి అక్కడ పడుకుండా. లేపు మరి, లేపు అన్నం లేపు అన్నయ్యని లేపులే. సో ఇంకా పెద్దోళ్ళని లేపడమే పెద్ద టాస్క్ అనమాట. ఒక పట్టాన్ని త్వరగా లెగవడు అసలు ఎంత లేపినా కానీ. నిద్రపుచ్చడం కష్టమే, నిద్ర లేపడం కష్టమే అనమాట వీడిని మాత్రం. ఇవాళ త్వరగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి లంచ్ త్వరగా తింటే స్కూల్లో డ్రాప్ చేసేసి వద్దామని అయితే అనుకుంటున్నా. ఇది అయితే అయ్యేలాగా కనిపించట్లా నాకైతే. సో ఎంత లేపినా లెగవడు అనమాట, ఇంతే ఇంకా. సో ఇంకా ఈలోగా చిన్నోడికైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెడదామని వెళ్తున్నా. అలాగ లేచాడు కదా, లేచేసి మళ్ళీ పడుకుంటాడనమాట.
ఎంత కష్టమో లెగవాలంటే. ఇంకా చిన్నోడికి బ్రేక్ఫాస్ట్ పెడదామని చెప్పేసి దోశ అయితే వేసేస్తున్నాను. ఈ చిన్నోడైతే ఇంక అసలు నిద్ర లేసే మట్టుకి నా సంఖ్య అయితే దిగడనమాట. దిగితే కాసేపు ఆడుకుంటాడు, ఇంకా పెద్దోడు ఏడిపిస్తాడనమాట. అలాగే ఏడిసే మట్టుకి ఇంకా నా దగ్గరే ఉంటాడు. ఇద్దరు క్షణం కూడా కలిసి ఆడుకోరు. ఆడుకున్నా కానీ 5 నిమిషాలే అనమాట, అంతకంటే ఎక్కువ ఆడుకోరు. కలిసి కొట్టుకోవటమో, లాక్కోవటమో, నెట్టుకోవటమో ఇలానే ఉంటుంది. ఈవినింగ్ వరకు ఇంతే అనమాట. ఇంకా వీడి చిన్నోడైతే మ్యాక్సిమం ఇడ్లీ అయితే అప్పుడప్పుడు పెడతా అనమాట. ఇడ్లీ ఇంతకుముందు స్టార్టింగ్ 6 months కంప్లీట్ అయినప్పుడు కొద్దిగా పెట్టాను, అప్పుడైతే తిన్నాడు. ఇంకా ఇలాగా దోశ పెద్దోడికి పెడుతూ ఉంటా కదా, ఇంకా వాడిని చూసి వీడు కూడా దోశ అయితే తినాలని ఇవే అలవాటు చేసుకున్నాడు అనమాట. ఇంక అప్పుడప్పుడు ఇడ్లీ అయితే పెడతాను అనమాట. లేదంటే ఇంకా ఏమీ తినలేకపోతే ఉప్మా అయితే పెడతాను, గోధుమ రవ్వ ఉప్మా అలాగా తింటాడు. ఇంక ఇక్కడ నేనైతే పక్కన స్టవ్ ఆన్ చేసి టీ కూడా పెట్టుకున్నాను. టీ తాగుతూ వాడికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెడతాను అనమాట. మ్యాక్సిమం ఇంకా మార్నింగ్ పూజ చేసుకుంటే మటుకి ఇంకా ఎక్కడ పనులు అక్కడ ఉంటాయి అనమాట. కొన్ని అయితే ఇంకా ఈ దోశ కంప్లీట్ అయ్యే వరకు ఎత్తుకొనే ఉండాలి. అండ్ ఇక్కడ పెద్దోడు కూడా లేచాడనమాట. నేను మ్యాక్సిమం కొన్ని మాత్రమే రికార్డ్ అయితే చేస్తున్నాను. అన్నీ కూడా రికార్డ్ చేసి వ్లాగ్ పెట్టాలంటే చాలా అవుతుంది. వాళ్ళు తినేదంతా రికార్డ్ చేయాలంటే ఇంకా చాలా వీడియోలు లెంతీ అయిపోతుంది. సో ఇంక ఇక్కడ వీళ్ళు బెడ్ మీద తప్పితే కింద కూర్చొని తినరు అనమాట. ఇదొకటి బాగా అలవాటు అయిపోయింది. ఇద్దరికి పెట్టాలంటే ఇంకా మామూలు విషయం కాదు. 1 by 1 అయితే ఒకరి తర్వాత ఒకరికైతే ఈజీ అయిపోతుంది. నాకు ఇద్దరికి ఒకేసారి పెట్టాలంటే ఒక్కోసారి తింటారు, ఒక్కోసారి తినరు అనమాట. ఒకరు తింటే ఒకరు తినరు. నేను మామూలుగా వ్లాగ్స్ చేయడానికి నాకు కష్టమైన పని ఏదైనా ఉందంటే వీడియోస్లో వ్లాగ్స్ చేయటం అనమాట. నార్మల్ వీడియోస్ అయితే చేసేస్తా, కానీ వెంటనే ఈ వ్లాగ్స్ చేయాలంటేనే కెమెరా ఒక చోట సెట్ చేసుకోవాలి, ఆ వీడియోస్ రికార్డ్ అవుతుందా లేదో చూసుకోవాలి. అండ్ అలాగే కెమెరా యాంగిల్స్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా. ట్రైపాడ్ పెట్టేస్తే వీళ్ళ పిల్లలు అయితే లాగేస్తున్నారు అనమాట. సో అందుకే మ్యాక్సిమం వ్లాగ్స్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అది కాక నా ఫోన్లో అస్సలు స్టోరేజ్ అయితే లేదనమాట. అంతా కూడా వీళ్ళ ఫొటోస్ వీడియోస్ తోటి నిండిపోయింది. పెన్ డ్రైవ్స్ 2 ఆల్రెడీ తీసేసుకున్నా, కానీ అవన్నీ కూడా అవి ఆ 2 పెన్ డ్రైవ్స్ కూడా నిండిపోయాయి అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు వీళ్ళ ఫొటోస్ అయితే తీస్తూ ఉంటాయి కదా, వీడియోస్ ఇప్పటికి కూడా ఉంటాయి. అవన్నీ కూడా అందులో పెట్టేసి ఆ ఫోన్ కూడా ఫుల్ అయిపోయింది అనమాట. సో అందుకే అసలు కుదరట్లేదు వీడియోస్ తీయడానికి కూడా. సో ఇంక ఇక్కడ వీళ్ళు తినేసారనమాట. ఇంకా చిన్నోడికైతే స్నానం చేపిస్తున్నా. చిన్నోడికి చేపించిన తర్వాత పెద్దోడికి పోస్తానమాట. చిన్నోడైతే పోసిన వెంటనే వస్తాడనమాట, పెద్దోడు రాడు. అలాగా ఆ స్నానం చేసిన తర్వాత కాసేపు బకెట్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. సో అలాగే ముందు వీడికి పోసేసి తర్వాత వాడికి పోస్తాను. ఇంకా స్నానం చేయాలంటే బాగానే చేయించుకుంటాడు, కానీ ఒక్కోసారి బాగా ఏడుస్తాడనమాట. సో ఇంకా స్నానం చేయించిన తర్వాత ఈ పెద్దోడు అసలు పోసుకోలేదు. ఇవాళైతే ఒకసారి వస్తాడు పోసుకోవడానికి, ఒకసారి అస్సలు రాడు. ఇక్కడ సరేలే కర్రీ అయినా చేద్దాంలే అని చెప్పేసి మార్నింగ్ చేయలేదని చెప్పాను కదా, ఇంకా ఇక్కడ క్యారెట్ ఫ్రై అయితే చేద్దాంలే అని క్యారెట్ అయితే తురుమైతే పెడుతున్నాను. ముక్కల్లా కట్ చేస్తే వీళ్ళు తినరు అనమాట. తురుము పట్టేసి కొద్దిగా మెత్తగా ఉంటుంది కదా, అది క్యారెట్ కూడా తింటారు. ముక్కలు చేసేసి క్యారెట్ తినరు అనమాట. ఇంకా సో ఇంక ఇక్కడ పెద్దోడికి కొద్దిగా దగ్గైతే ఉంది. ఇంక నెబులైజర్ అయితే పెడుతున్నాను. నెబులైజర్ పెడితే ముక్కులో తప్ప ఇంకా అన్ని చోట్ల పెట్టుకుంటాడు అనమాట. ఇక చూసారా, చెవుల దగ్గర, ఐస్లో, నోట్లో అలా పెట్టుకుంటున్నాడు. ఇంక ఇక్కడ కర్రీ అయితే చేసేద్దామని చెప్పేసి తాలింపు అయితే పెడుతున్నాను. ఒక్కోసారి క్యారెట్ ఫ్రై చేస్తాను. పిల్లలు తినకపోతే ఇంకా ఆ రోజు పులిహోర కానీ ఏదైనా రైస్ రెసిపీస్ ఉంటాయి కదా, అలాగా చేస్తాను అనమాట.
మ్యాక్సిమం ఫ్రైస్ తింటారు, అలాగే పప్పు తింటారనమాట. ఇంకా చట్నీస్ పెద్దోడైతే తింటాడు బాగా. అలాగే ఇంకా టమాటా చట్నీ నిన్న చేశాను అనమాట. అది కొద్దిగా ఎక్కువే చేస్తాను చట్నీ చేసినప్పుడు, దోశలోకి ఉంటుందని చెప్పేసి. పల్లి చట్నీ చాలా తక్కువ చేయటం, అందుకని బిఫోర్ డేనే టమాటా చట్నీ అలా చేసి పెడుతూ ఉంటాను. సో ఇంకా చట్నీ ఉంది కదా అని చెప్పేసి క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను. అది తినకపోతే ఇది ఉంటుందిలే అని చెప్పేసి. ఇంక నేను ఇక్కడ కర్రీ అయితే చేస్తుంటే ఇంకా మా పెద్దోడు కిచెన్లోనే ఉంటాడనమాట. నేను వంట చేస్తుంటే నేను ఎక్కడుంటే అక్కడ వెనకాలే ఆడుకుంటూ ఉంటాడనమాట. చిన్నోడు పెద్దగా విసిగించడు కానీ పెద్దోడే అనమాట. నేను ఏదైనా చేస్తుంటే చూసారా అక్కడికి వచ్చి కౌంటర్ టాప్ దగ్గర కిచెన్ దగ్గర కారు ఏదో తీసుకొచ్చి ఆడుతూ ఉన్నాడనమాట. అండ్ గిన్నెలు కడుగుతున్నా కానీ అక్కడే ఉండి ఆడుకుంటూ ఉంటాడు. లేదంటే ఏదైనా కావాలని చెప్పేసి మమ్మీ 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 అని ఒకటే కాల్ చేస్తాడనమాట. నేను ఇక్కడ ఇంకా బట్టలు ఆరేద్దామని వస్తుంటే ఆ వాషింగ్ మిషన్ మీద కూడా పెట్టేసి ఆడుతున్నాడు అనమాట. ఎన్ని ఉన్నా కానీ బొమ్మలు కొంటూనే ఉంటారు. అది కూడా ఎక్కువ కార్లు, బైక్స్, బస్సులు ఇవి ఉంటాయి కదా వెహికల్స్, అవే ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు అనమాట. ఇంటి మొత్తం అవే ఉన్నాయి. ఈ పెద్దోడుతో పోలిస్తే చిన్నోడు కొంచెం టాయ్స్ ఎక్కువ ఆడుకుంటాడు అనమాట వెహికల్స్ తోటి. కానీ వాడికి ఇవ్వడు అనమాట. వీడు నిద్రపోయినప్పుడు చిన్నోడు ఆడుకుంటూ ఉంటాడు అనమాట ఎక్కువసేపు. వీడు అసలు బొమ్మలు అయితే షేర్ చేసుకోడు తమ్ముడికి కూడా. ఎక్కువ ఈ టాయ్స్ దగ్గరే వాళ్ళకి గొడవ వచ్చేది. అదనమాట. ఇక్కడ ముందు రోజు డోర్ మ్యాట్స్ అయితే ఆరబెట్టేసాను అనమాట. అవి ఆరిపోయాయి, అవి పక్కకు కనేసి బట్టలు అయితే ఆరేస్తున్నాను. సో ఇంక ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది. ఈలోగా చేసేసి ఇంకా మ్యాక్సిమం ట్రై చేశాను అనమాట పెట్టడానికి. ఆ రోజంతా ఫోన్ అయితే వేయలేదు, టీవీ పెట్టలేదు. ఇంకా తినట్లేదు అని చెప్పేసి ఫైనల్గా కాసేపు టీవీ పెట్టేసి ఫుడ్ అయితే పెడుతున్నాను అనమాట. పెద్దోడైతే గంట టైం అయితే పడుతుంది అనమాట. చిన్నోడైతే త్వరగా తినేస్తాడు, కానీ ఆకలి వేసినప్పుడు వీడు ఆకలి వేసినా కానీ త్వరగా తిండు. గంట సేపు కూర్చోవాల్సిందే. సో అదనమాట. చిన్నోడు నిద్రపోతున్నాడని చెప్పేసి కూర్చొని ఇక్కడ పెద్దోడికి అయితే ఫుడ్ అయితే పెడుతున్నాను. చిన్నోడు కూడా లేచి ఉంటే ఇలా ఉండదు అనమాట పరిస్థితి. అయితే వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వీడికి పెట్టాలి. ఒక్కోసారి ఏడుస్తాడనమాట పాల కోసం. వాడికి పాలు ఇస్తే ఇంక వీడికి ఫుడ్ అయితే పెట్టాలన్నమాట కూర్చొని. ఈలో చూసారు కదా చిన్నోడు లేచి బెడ్ అయితే దిగటం నేర్చుకున్నాడు. ఇంకా దిగి వస్తాడనమాట. ఒకసారి ఏడుస్తాడు, ఇంకోసారి ఏడవకుండా నా దగ్గరికి వచ్చేస్తాడు దిగేసి. చూసారా ఎలా ఏడుస్తున్నాడు. ఇంకా తిన్న తర్వాత వీడు చూడండి ఇంకా దొర్లుతున్నాడు. నిద్రపోతున్నాడేమో అనుకున్నా, ఇంకా దొర్లుతున్నాడు అనమాట బెడ్ మీద. ఇంకా టైం అయితే 3:15 అలా అవుతుంది. ఇంకా ఎక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. నాకు కూడా బ్యాటరీ డౌన్ అనమాట, అంత ఓపిక లేదు ఇంకా. నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. బాయ్ బాయ్.